విజయవాడలో మచిలీపట్నంలో సరస్సుజాతీయం మీద 7 రోజుల పాటు చేసినటువంటి ప్రసంగాలు, ఆ ప్రసంగ పాఠాన్ని మనం గ్రంథంగా వేసుకోవడం జరిగింది. చాలాసార్లు మనం ముద్రించుకోవడం కూడా జరిగింది. సరస్సుజాతీయం అనేటువంటి గ్రంథం బయట కూడా మనకు చాలామంది వ్యాఖ్యానాలు అవి మనకు లభిస్తూ ఉంటాయి. అవి కనుక మన అదృష్టం ఏంటంటే అవి ఉన్నాయని కూడా చాలామందికి తెలియకపోవటం ఒక అదృష్టం. అవి తీసి చదివితే కనుక వాటిల్లో మళ్ళీ ఉపనిషత్తుల్లోని కొటేషన్స్ను ఏవేవో కోట్ చేస్తూ అక్కడ కూడా ఇదే చెప్పబడింది, ఇక్కడ కూడా అదే చెప్పబడింది అంటూ ప్రతిపాదిస్తూ మొత్తానికి అసలు అందులో ఏం చెప్పారనేది మాత్రం జాగ్రత్తగా అర్థం కాకుండా మాస్టర్ గారు అంటారు, పండితులు వాళ్ళకి కావాల్సిన పుస్తకాలని వాళ్ళు ఏదో వాళ్ళ అవసరాలకి తయారు చేసుకొని సామాన్యులు అనేటువంటి వాళ్ళ మీద గిరాటు వేశారు అన్నారు. అయితే మాస్టర్ గారి గ్రంథం కనుక మనం చదివితే ఇది ఎంత అనుగ్రహం ఆయనది అంటే అంత గహనమైన విషయాలని అత్యంత సులువుగాను హృదయంలో పూర్తిగా నాటుకొని పోయి జీవితంలో మళ్ళా మర్చిపోలేకుండా ఉండేట్లుగా ఉదాహరణలు ఎంతగా అంటే ఆ సన్నివేశాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు వెంటనే అవి ఆటోమేటిక్గా మన ప్రయత్నం లేకుండా అవి గుర్తుకొచ్చి దారి తప్పకుండా ఉండేట్టుగా ఎగ్జాంపుల్స్తో ఆయన ఇవ్వడం జరిగింది. మొన్న మచిలీపట్నం గురు పూజలకు వెళ్ళినప్పుడు ప్రత్యక్షంగా ఇవి ఎవరైతే విన్నారో వాళ్ళలో ఒక ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఏమండి సాయంత్రం 5:30కి వెళితే సీటు దొరికేది కాదండి ఆ దేవాలయంలో, పిట్టగోడలు కూడా మొత్తం నిండిపోయి వాటి మీద కూడా కూర్చునేవాళ్ళు, పిట్టగోడల మీద కూడా కూర్చునేవాళ్ళు. మా ఆఫీస్ 5 గంటలకు అయిపోతే ఆఫీసు మొత్తం గబగబా తాళం వేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం, లోపల ఎక్కడొక్కడ చోటు దొరికితే చాలని. అంటే ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ అని లేదు, అన్ని రకాల వాళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళట. ఎందుకు అలా వాళ్ళందరి హృదయాల్ని ఆకర్షించింది? అసలు మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఈ పుస్తకం ప్రింట్ చేసినప్పుడు ఆ పుస్తకం పేరు చదవడానికి కొద్దిగా టైం పట్టింది, నోరు తిరగడానికి. సరస్సుజాతీయం అంటే ఏంటి, ఇదేదో మనకు సంబంధించింది కాదులే, మాస్టర్ గారు ఇలాంటి వాటికి ఇచ్చారా ఏంటో, అసలు అది పేరే ఎప్పుడు వెళ్ళలేదు. 93లోనో ఎప్పుడో మొదటిసారి ఇది ప్రింట్ చేసినప్పుడు లోపల తెరిచి చూస్తే మొత్తం అసలు ఇదేంటి మన కోసమే ఇచ్చినట్టుగా ఉంది. మన కోసం అంటే ఉద్దేశం పేరు అలా ఉంది కానీ కన్ఫ్యూజన్గా లోపలంతా చాలా హాయిగా తేలిగ్గా ఇచ్చారే అన్నట్లుగా ఉంటుంది మనకి. దీనిలో అసలు మనకి సరస్సుజాతి ఉపదేశం దాని సంగతి పక్కన పెడితే ముందు ఒక 60-70 పేజీల ముందు అసలు మహాభారతంలో క్రక్స్ అంటారంటే అసలు గ్రంథులు అంటారు, అలాంటివి కొన్ని మనకి మాస్టర్ గారు అనుగ్రహించారు. అది మాస్టర్ గారు అనుగ్రహించకపోతే చాలా డౌట్స్, లేకపోతే చాలా రకాలుగా అంటే ఏదో మహాభారతం పంచమ వేదంటే ఆయన వేదవ్యాసుడు మహానుభావుడు ఏదో నమస్కారం పెట్టుకోవడం తప్ప గౌరవం కొద్దీ అవి లోపల తెలియకుండానే సమాధాన పడలేక మనం రకరకాలుగా బయట మామూలుగా చాలామంది సినిమా నాలెడ్జ్తో ఏవైతే అనుకుంటారో అదే స్థితిలో ఈ గ్రంథం వచ్చేదాకా చాలా విషయాల్లో ఉన్నామనేది సత్యం. అంటే సోల్ ఆఫ్ ది టెక్స్ట్ అంటారు. మాస్టర్ గారు మహాభారతంలో కేవలం అది కూడా సంస్కృత మహాభారతంలో కూడా దాక్షిణాత్య ప్రతిలో ఇవ్వబడలేదని చెబుతారు, ఔత్తరాహిక ప్రతి అంటారు. అంటే మనకు ఉత్తర దేశంలో దొరికిన ప్రతిలో, అంటే మహాభారతం అనేది మనం ప్రింటింగ్ ప్రెస్లో ప్రింట్ చేసుకోవడానికి ముందు వ్రాతప్రతుల రూపంలో ఎక్కడో దొరికిన వాటిని తీసుకొనే కదా చేసింది. ఆ చేయటానికి ముందు 2 రకాల ప్రతులు దొరికినాయి మనకి, 2 కాదు ఇంకా చాలా దొరికినాయి. వాటిల్లో ఒకదాన్ని దాక్షిణాత్య ప్రతి అంటే దక్షిణ భారతదేశంలో దొరికింది, ఔత్తరాహిక ప్రతి అంటారంటే ఉత్తర భారతదేశంలో దొరికినటువంటిది. వాటిలో కూడా దక్షిణ భారతదేశంలో దొరికిన దానిలో లేదు, ఉత్తర భారతదేశం దొరికిన దానిలో 2 శ్లోకాల్లో ఇవ్వడం జరిగింది. ఆ 2 శ్లోకాల్లో ఇచ్చిన దానిలో ఉన్న ఇన్నర్ మీనింగ్ ఏమిటి, ఆ ఇన్నర్ మీనింగ్ కాదు అసలు ఏం జరిగిందనే దాన్ని పూర్తిగా అంటే ఆయన 2 శ్లోకాల్లోనే అక్కడ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న విస్తృతిని బట్టి గ్రంథ విస్తరణని బట్టి ఆయన క్లుప్తంగా అలా ఒక బీజంలాగా ఇచ్చి ఉండొచ్చు వేదవ్యాసులు. కానీ అది ఏంటనేటువంటి దాన్ని మనకి మాస్టర్ గారు చాలా విశదీకరించి 60-70 పేజీల్లో ముందు అసలు దాన్ని వివరంగా చెప్పారు. అంటే ధర్మరాజు అనేటువంటి ఆయనటువంటి
ఆయన ఎంతటి మహనీయుడు అనేటువంటిది, ఎంతటి శరణాగతి చెందినవాడు అనేటువంటిది మనం ఈ గ్రంథం చదివితే మనకు తెలుస్తుంది. లేదా ఆయన స్పీచెస్ కూడా ఉన్నాయి సరస్వజాతీయం, అది విన్నా కూడా మనకు తెలుస్తుంది. జనరల్గా మనం జూద వ్యసన పరుడు అనుకుంటాం. ఆయన పైగా సినిమా నాలెడ్జ్తో ఏమనుకుంటామంటే ఒకసారి జూదానికి పిలిస్తే వెళ్ళాట, ఓడిపోయాట, కానీ మళ్ళీ భీష్ముడు తిడితే అరిస్తే వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చాట, ధృతరాష్ట్రుడు ఏడుస్తూ. మళ్ళీ రెండోసారి జూదానికి పిలిచారట, మళ్ళీ వెళ్ళాట, అప్పుడు కోల్పోయి అడవులకు వెళ్ళారట. ఏం మాయరోగమో రెండోసారి ఎందుకు ఆడారు అని కూడా అనిపిస్తుంది. ఒకసారి పోగొట్టుకున్నవాడు మళ్ళా పిలిస్తే మళ్ళా వెళ్ళటం ఏమిటి, ఖచ్చితంగా జూద వ్యసనపరుడు అనిపిస్తుంది. ఈ గ్రంథం కనుక చదివితే ఆయన జూద వ్యసనపరుడు కాదు. అంతేకాదు, అసలు సంస్కృత భారతం చదివితే ఈ మధ్య మాస్టర్ గారు కొన్ని అధ్యాయాలను వాటిని మాకు చెబుతూ ఉంటే దానిలో అసలు ఆయనకి జూదంలో ప్రావీణ్యం ఏమీ లేదని కూడా దానిలో క్లియర్గా వేదవ్యాసుడే ఇచ్చాడు. ఎవరో కాదు, ఇప్పుడు మనందరం ఎవరి పుస్తకాన్ని ఆధారం చేసుకొని ఆయన్ని మనం దుయ్యబడతామో తప్పుపడడమో కొంతమంది చేస్తున్నారో తెలియక, అలాంటి ఆ గ్రంథంలోనే, అంటే ఆ గ్రంథం సరిగ్గా అసలు చదవలేదని అర్థం. పండితులు అనుకునేవాళ్ళు కూడా బయట అలాగే మాట్లాడుతుంటారు. కానీ ఆ గ్రంథంలో డైరెక్ట్గా వేదవ్యాసుడే అసలు జూదంలో ఆయనకి ప్రావీణ్యం లేదనే విషయాన్ని రాశారు. అంటే మరి ఆ గ్రంథం పండితులు అనుకునేవాళ్ళు కూడా డైరెక్ట్గానే ఉంది, అది సింపుల్గానే ఉంది, మళ్ళీ అదేదో కాంప్లికేటెడ్గా అంతరార్థాలతో ఏమీ కాదు. సరే, వాళ్ళ గొడవ ఏంటనేది వదిలేస్తే మాస్టర్ గారు తెలియజేస్తారు. అసలు ఈ కథ మొత్తానికి, మహాభారత కథ మొత్తానికి టర్నింగ్ పాయింట్ లాంటి ఒక ఇన్సిడెంట్ చెప్పారు. ఇంతటి వినాశనానికి అన్నిటికీ టర్నింగ్ పాయింట్ ఏమైందో తెలిసినా, ఇందాక స్వామీజీ చెప్పినట్టు ఒక మాట. అంటే వాక్ అనేది ఎంత ప్రధానమైంది అనుకున్నారు కదా, ఒక్క మాట. ఇంతకీ ఆ మాట మాట్లాడింది ఎవరంటే మళ్ళీ ధర్మరాజే. అదేంటండి ధర్మరాజు మహనీయుడని ఇందాక చెబుతున్నారు, మళ్ళా అంటే మహాత్ముల దగ్గర ఇందాక చెప్పారు కదా, మాట్లాడకుండా ఉండడం చాలా మేలు, వాళ్ళు చెప్పింది వింటాం తప్ప మనం మాట్లాడకుండా ఉండడం చాలా ఉత్తమోత్తమం అని. కానీ నారద భగవానుడు వచ్చినప్పుడు ఆయన కొద్దిగా పొరపాటున మాట్లాడాడు. అది కూడా పొరపాటు అంటే మన దృష్టిలో అయితే అసలు పొరపాటే కాదు, ఇప్పటి భాషలో చెప్పాలంటే. ఈయనకు ఒక సభాభవనం వస్తుంది, అద్భుతమైన సభాభవనం. అది కూడా ఏంటంటే ఖాండిక్యుడు, సరే ఖాండవ దహనం అని ఆ అరణ్యంలో, ఖాండవ అరణ్యంలో అక్కడ ఆయన తీసుకెళ్తాడు కృష్ణుడు ఓ రోజు అర్జునుడిని. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చి, ముసలివాడు, అయ్యా నాకు తిన్నది అరగట్లేదు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు, అవి ఈ అడవిలో దొరుకుతాయిట, ఈ అడవి మిది కాబట్టి మీ పర్మిషన్ అడిగి మింగుదాం అనుకుంటున్నాను అంటే అర్జునుడు ఓకే అన్నట్టు. ఆ వచ్చినవాడు ఒక్కసారిగా మొత్తం, వచ్చినవాడు అగ్నిదేవుడు, అగ్ని రూపంలోకి మారిపోయి మొత్తం దహించి వేస్తున్నట్ట అడవిని. ఈ లోపల ఆ మంటల్లో చిక్కుకున్నవాడు ఎవడో కాపాడమని అరిస్తే అర్జునుడు కాపాడాట. వాడు అప్పుడు చెప్పాట, నేను ఆర్కిటెక్ట్ ఫెలోనండి, రాక్షసులకి దానవులకి నేను వాళ్ళకి ఇంజనీర్ని, నన్ను మయుడు అంటారు, నాకు ప్రాణాలు ఇచ్చారు తిరిగి, దానికి ప్రత్యుపకారంగా తిరిగి ఇవ్వగలిగింది ఏమీ లేదు, కానీ మీరు నన్ను ప్రాణాలతో కాపాడేందుకు కృతజ్ఞతగా నేను ఇవ్వగలిగింది ఏదైనా ఇవ్వాలనుకుంటున్నాను, ఏం కావాలో అడగండి అని అడిగాడు. అంటే నేను ఇంజనీర్ని కాబట్టి దానికి తగ్గదు అడగండి అని ఉద్దేశం. అర్జునుడు అన్నట్టు అక్కడ, నాకేం కావాలో నాకేం తెలుస్తుంది, అదిగో పరమాత్ముడు కదా ఆయన అడుగు అన్నట్ట. శరణాగతి అంటే అది అన్నారు అక్కడ మాస్టర్ గారు. టక్కన లిస్టు చదవలేదట. అప్పుడు కృష్ణుడు ఏం చేశాట, ఈ భూమి మీద ఎక్కడా లేని గొప్ప సభాభవనాన్ని నిర్మించి ధర్మరాజుకి ఇవ్వు అన్నట్ట. అసలు అక్కడ సీన్లో ఎక్కడ ధర్మరాజు లేడు, కాపాడింది అర్జునుడు, ఈయన ఇద్దాం అనుకుంది అర్జునుడికి, ఆయన ఇవ్వమంది ధర్మరాజుకి. అంటే ఏంటంటే మాస్టర్ గారు చెబుతారు, లౌకికంగా చూసుకున్నా పారలౌకికంగా చూసుకున్నా ఎప్పుడు పెద్దవాడిని గౌరవించకుండా చిన్నవాడిని గౌరవించకూడదుట. అందుకని ముందు అర్జునుడికి ఏదైనా ఇవ్వాలనుకుంటే ముందు ఆ పైన ఉన్నవాడికి ఇవ్వాలి, అది అర్థమైంది అతనికి. అందుకని వెంటనే ఒక గొప్ప సభాభవనాన్ని కట్టి ఇచ్చాట, మయుడు ఇచ్చాడు కాబట్టి దాన్ని మయ సభ అంటారట. భీముడికి ఒక మహాగదని ఇచ్చాట, ఆ తర్వాత అర్జునుడికి గాంధీవాన్ని ఇచ్చాట. అంటే ముందు ఆయుధాలు వచ్చినాయి. ఈ ఆయుధాలతో పాటు అక్కడ అద్భుతమైన భవనం వచ్చింది. వస్తే లేనిపోంది పాపం ధర్మరాజు కొద్దిగా మాస్టర్ గారు ఇందులో అంటారు అయోమయంలో పడ్డాట, అంతటివాడు కూడా. అందుకంటే భూమి మీద ఎక్కడా లేదు అలాంటి సభాభవనం. అందుకని ఎవరు వచ్చినా వాళ్ళని చూపెట్టడం, ఎట్లా ఉంది ఈ భవనం అని అడిగేవాట. మనమైనా ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా తీసుకొచ్చి చూపెట్టి ఎలా ఉందని, వాళ్ళు తగిన బాగుందంటే ముచ్చట పట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటిది మనం కట్టుకొని మన డబ్బుతో మనం కట్టుకున్న దానికి అంత ముచ్చట పడుతుంటే, ఫ్రీగా భూమి మీద ఎక్కడా లేని గొప్ప సభాభవనం వస్తే దాంతో పాపం అంతటి వాడు అయోమయానికి గురై అడుగుతూ ఉన్నట్ట. అలాంటి వాడు నారదుడు వస్తే ఆయన కూడా అడిగాట. ఆ అడిగేటప్పుడు కొద్దిగా అతిశయంగా అడిగారు అన్నారు మాస్టర్ గారు.
ఏం లేదు, టోన్లో చిన్న మార్పు. ఇలాంటి సభాభవనం మీరు ఎక్కడైనా చూసారా అన్నట్ట. ఇది ఈ ఒక్క డైలాగ్కి ఇంత కథ జరిగింది మహాభారతం మొత్తం. అంటే వాళ్ళ భాషలో చెప్పాలంటే టంగ్ స్లిప్ అవ్వటమే అది. ఓర్ని అనుకున్నట్ట మాస్టర్ గారు చెప్పటం అక్కడ నారదుడు. ఇట్లా ఉంది వీడి సంగతి అనుకొని ఈ భూమి మీద ఎక్కడా చూడలేదన్నట్ట. ఆయనేమో ఎక్కడైనా చూసారా అని అడిగాడంటే ఏ లోకంలో అయినా అని. ఈ భూమి చూడలేనప్పటికీ కొద్దిగా ఆయనకి గాలి తీసినట్టయి ఆహా అని చెప్పి సరే అయితే మిగతా సభల సంగతి చెప్పండి అన్నట్ట. 14 లోకాలు అంటాం కదా, 14 సభలు అంటే 18 సభలు చెప్పాట. దాన్ని సభాపర్వం అంటారట. చెబుతూ ఉంటే మరి వినాలిగా, మధ్యలో మళ్ళీ మాట్లాడడానికి ఉండదుగా. పెద్దవాళ్ళు చెబుతుంటే కాముగా వింటున్నట్ట. అయితే మాస్టర్ గారు అక్కడ అంటారు, చెప్పేవాడు ఎప్పుడు కూడా వినేవాడు ఆసక్తిగా వినేట్టుగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుందిట. అందుకని నారదుడు ఏం చేశాడు, వీడు అని ఉరికినే కొడుతూ వింటున్నాడేమో అని మెలిపెట్టినట్టుగా ఏం చేశాట, ఇంద్రసభ, కుబేర సభ, వరుణ సభ, ఇలా యమసభ అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఇంద్రుడి సభ చెబుతూ ఉన్నప్పుడు అందులో భూమి మీద ధర్మంగా పరిపాలించిన రాజులు అక్కడ ఉన్నారు చాలామంది అని నలుడు, హరిశ్చంద్రుడు, గయుడు ఈ లిస్టులతో చెప్పుకొస్తున్నట్ట. ఇలా ఏదో డల్గా వింటున్నాడు అలర్ట్ అయ్యాట. ఎందుకంటే వాళ్ళ నాన్న పోయినప్పుడు పెద్దగా యాడ్ ఇచ్చాడు స్వర్గస్థులయ్యారని. మనం యాడ్ ఇచ్చుకోవడం చాలామంది ఇచ్చుకుంటాం, కానీ నిజంగా వెళ్ళాడో లేదో ఎవరికి తెలుసు. ఆ లిస్టు చదువుతున్నప్పుడు అది కదా అథెంటికేటెడ్, కాబట్టి జాగ్రత్తగా వింటాం మొదలెట్టాడు అలర్ట్గా. కానీ లిస్టులో వాళ్ళ నాన్న పేరు రాలేదట. ఒక్కసారిగా గుండెలో బల్లెం పెట్టి పొడిచినట్టు అయిందన్నారు మాస్టర్ గారు అక్కడ. అందుకని కానీ మధ్యలో అడగడానికి లేదుగా, ఏమయ్యాడు మా నాన్న, మంచివాడే కదా, మంచి పనులే చేశాడు కదా. సరే తర్వాత చెబుతూ యమసభ గురించి చెబుతూ అందులో యమధర్మరాజు దగ్గర కూడా మంచివాళ్ళు మహానుభావులైన రాజులు కొంతమంది ఉన్నారు భూమి మీద పరిపాలించిన వాళ్ళలో అని చెబుతూ వాళ్ళలో మీ నాన్నగారు కూడా ఉన్నారని చెప్పాడు. ఏం చెప్పినా బాధ వేసింది, ఎందుకంటే స్వర్గంలో లేడు కదా, యమలోకంలో ఉన్నాడు కదా అని. అందుకని ఆ మొత్తం చెప్పనిచ్చి అప్పుడు అడిగాట, అయ్యా అంటే మా నాన్న ఎందుకు లేడు అని అలా అడగలేదట, ఇందాక జరిగింది చాలు. అందుకని కొద్దిగా జాగ్రత్త పడి పార్లమెంటరీ లాంగ్వేజ్లో అన్నారంటే ఇప్పటి పార్లమెంట్ కాదు, ఇప్పుడు మన పార్లమెంట్ లాంటివి కాదు, అప్పటికి ఇంకా కొద్దిగా నయం. ఇప్పుడు అన్పార్లమెంటరీ మొత్తం. ఇప్పుడు మనకు పార్లమెంటు, అసెంబ్లీ అంటే మనకు వెంటనే టీవీలో ఆ న్యూస్ అనగానే ఒక ముందే సీన్ అర్థమైపోతుంది, ఓ నడుచుకుంటూ కొట్లాడుకుంటూ, ఇది తప్ప వేరే ఏమి ఉండదు అక్కడ. సరే అందుకని జాగ్రత్తగా అడిగాట, హరిశ్చంద్ర మహారాజు మా నాన్నగారి కంటే ఏ గొప్ప పనులు చేయటం వల్ల స్వర్గంలో ఉన్నాడని అడిగాట. అలా రా దారికి అనుకున్నట్ట నారదుడు. అనుకొని మీ నాన్న మంచివాడే, ఆయన మంచివాడే, మీ నాన్న ధర్మంగా పరిపాలించాడు, ఆయన ధర్మంగా పరిపాలించాడు, మీ నాన్న దాన ధర్మాలు చేశాడు, ఆయన అన్నీ ఇలా చెబుతూ చివరికి ఆయన రాజసూయాగం చేశాడు, మీ నాన్న చేయలేదు. ఎవరు రాజసూయాగం చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళతారు, ఇప్పుడైనా సరే వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు చేస్తే వీళ్ళు వెళతారు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ కూడా షఫలింగ్లో వెంటనే వెళ్ళిపోతారు, ప్రమోషన్ వస్తుంది అన్నట్ట. అని మర్చిపోయానే, మొన్న మీ నాన్న కనబడ్డాడు వెళ్ళినప్పుడు, మా వాడిని కొద్దిగా రాజసూయాగం చేయమని చెప్పండి అని అడిగాడు. నిజంగా చెప్పాడో లేదో మనకు తెలియదు. ఇక ఆ మాట మా నాన్నే చెప్పాడా అనేటప్పటికీ అక్కడ ఫెసిలిటీస్లో ఏ లోపం వచ్చిందో. మా నాన్న చెప్పాడంటే ఖచ్చితంగా ఆయన్ని వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి అనుకొని ఇంక వెంటనే అయ్యా దానికి ఏంటి ఎలా చేయాలని అడిగాట. ఆయన అప్పుడు చెప్పాట, ఈ భూమి మీద ఉండే రాజులందరూ నిన్ను చక్రవర్తిగా ఒప్పుకోవాలి, లేకపోతే ప్రతోడు చేసేవాడుగా స్వర్గంకి వెళ్ళడానికి ఎందుకు ఒప్పుకుంటారు? పక్కవాడి రాజ్యం ఎలా కొట్టేద్దామని చూస్తారు, కానీ సొంత పెదనాన్నే రాజ్యం లాక్కొని కొద్దిగా ఏదో ఇచ్చాడు. అలాంటిది వేరే వాడెవడో నిన్ను చక్రవర్తి అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అలా భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవాలన్నట్ట. వెంటనే అన్నట్ట, ఏం పర్లేదండి, ఈ మధ్య మా బ్రదర్స్కి మంచి ఆయుధాలు వచ్చినాయి, ఏం పర్లేదు అన్నట్ట. అంటే అది పట్టుకొని చూపెడితే అందరూ ఒప్పుకుంటారు అని, భక్తితో కాకపోయినా భయంతో అయినా ఒప్పుకుంటారు కదా అని. రెండో పాయింట్ ఉంది, యాగం జాగ్రత్తగా జరగాలి, తిన్నగా జరగాలి. తేడా వచ్చిందంటే మహాజన సంశయం, శాలితీలు బాగా లేస్తాయి లక్షల మంది, దానికి కారణం నువ్వు అవుతావు, దానివల్ల చాలా డేంజర్, జాగ్రత్త అన్నారు. ప్రమోషన్ సంగతి దేవుడు ఎరుగు, ఇంకెక్కడికో వేరే కథ జరుగుతుంది అని. వామ్మో ఏంటండి ఇలాంటి పాయింట్ చెప్పారు, ఇంకేదైనా షార్ట్ కట్ ఉందా అన్నట్ట. ఏం లేదు, ఇవే రెండే పాయింట్స్ అన్నట్టు ఆయన వెళ్ళిపోయాట. కానీ తండ్రి ఎప్పుడైతే చెప్పాడో ఏ చేయకపోవడం అనేది ఉండదట ధర్మరాజు. అందుకని వెంటనే కృష్ణుని స్మరించాట. ఆయన ఏమిటి అని అడిగాట సాక్షాత్కరించి, ఇలా రాజసూయాగం అంటున్నారు, అదేమో కాంప్లికేటెడ్ అంటున్నారు, నువ్వు ఆ నిర్వహణ నువ్వు చూసుకుంటే నేను అది చేస్తా అన్నట్టు. సరే ఆ జరగటం, అక్కడికి వాడు రావటం, దుర్యోధనుడు బాగా ఏడవటం ఆ సభను చూసి. సరే అక్కడ మాస్టర్ గారు చెబుతారు, వాడు అవమానం పొందాడు అంటే మైసభలో అది నిజమే, కానీ ద్రౌపది చూసి నవ్వింది, ఇలాంటివన్నీ సినిమాల్లో తప్ప అక్కడ అలాంటిది అసలు ఆ సన్నివేశంలో ద్రౌపది అక్కడ లేదు అని చెప్పారు.
వాడు వెళ్ళిన తర్వాత ఏం చేశాడు, ఏడ్చి అది నాకు కావాలన్నట్ట. ఏదో చిన్నపిల్లలు అది చూసి నాకు కావాలని అడిగినట్టుగా అది కావాలని ఇంట్లో ఏడ్చాడట. కావాలంటే ఎట్లా వస్తుంది, కొట్టేయాలంటే శకుని ఉన్నాడు కదా, వాడు వెంటనే చెప్పాడు, ఏం పర్లేదు కాయరాజా కాయ్, జూదం ఆడదాం అంటే, ఎరారా బాబు గెలుపోవటములు అంటే మన దగ్గర ఆ విద్య ఉందిలే, మనమే గెలుస్తాం అన్నాడు. ఇంకేముంది పిలవాలట. పిలవాలి అనేటప్పటికీ వీడికి సిక్కు వచ్చింది ధృతరాష్ట్రుడికి. ఏమని అంటే, ఇప్పుడు ఇది వీడు సొంతంగా కనుక చేస్తే మొత్తానికి కలిపి ప్లాట్ఫామ్ మీద చూసి లెంపకాయలు కొడతాడట భీష్ముడు. అందుకని భీష్ముడి దగ్గరికి వెళ్ళి, ఇలా పిల్లలు ఏదో ముచ్చటపడుతున్నారు, వాళ్ళని ఏదో పిలుస్తారట, జూదం ఆడతారట అన్నట్ట. బుద్ధి ఉందా లేదా వాడికి, లేకపోతే నీకేమైంది, జూదం ఏమిటి, మొత్తం కూడా మాడి లేకపోతే చస్తా అంటున్నాడు, నిప్పుల్లో దూకుతా అంటున్నాడు, దూకమని వాడిని అన్నాడు. మాడి మసైపోతారు నీ పిల్లలంతా అన్నట్టు. అట్ట కాదన్నట్టు. అట్ట కాదన్నావు కాబట్టి నీ పోయే కాలం వచ్చిందన్నట్ట. అంటే ఎస్సన్లే, కానీ విదురుని పిలిచి నువ్వు వెళ్ళన్నట్ట. అదేంటి ఆయన కూడా తిట్టాట. భీష్ముడికి చెప్పావా అన్నట్ట. చెప్పా అన్నట్ట. నిజంగా చెప్పావా అన్నట్ట. చెప్పానన్నట్ట. ఏది నా మొహం చూసి చెప్పన్నట్ట. ఏం చూస్తాడు వాడు, చూసినావాడే చూడపోయినాడే గుడ్డోడు అన్నారు అక్కడ మాస్టర్ గారు. సరే మొత్తానికి నీ 100 మంది పిల్లలు బూడిదవుతారన్నట్ట, మాడి మసి అవుతారన్నట్ట. అనగానే వాడు అన్నట్టు, అప్పుడు మీరందరూ పాండవ పక్షపాతులు, భీష్ముడు అదే అన్నాడు, నువ్వు అదే అంటున్నావు అన్నట్ట. అప్పుడు ఆయన అన్నట్టు, అరే ఒంటి మీద ఎవడైనా పెట్రోల్ ఏదో పోసుకొని తగలబెట్టుకుని ఉంటే చూసిన వాడు ఎవడైనా ఏమంటాడు, తగలబడతావురా అని చెబుతారు. కానీ అదేంటంటే అందరూ అదే అంటారండి అంటే, చేస్తున్న పనిని బట్టి అంటారు, వాడు చేస్తున్న పని అలాంటిది అన్నారు. సరే మొత్తానికి పిలిపించారు, జూదం ఆడారు, ఓడిపోయారు. అయినా సరే భీష్ముడు చెప్పడంలో రాజ్యం ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడ సంగతి ఇలా ఉండి, కానీ అక్కడ రాజసూయాగం అయిపోయిన తర్వాత, ఈ కథ మధ్యలో ఇంకా జూదానికి పిలవక ముందు సంగతి, రాజసూయం అయిపోయిన తర్వాత బయలుదేరి కృష్ణుడు వెంటనే వెళ్ళిపోలేదు. కొన్ని నెలల పాటు ఉన్నట్టు ఆయన వేదవ్యాసుడు. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ధర్మరాజు ఒక్కడిని ఒంటరిగా ఊరి చివరికి తీసుకెళ్ళాట. ఎందుకంటే ఆ యాగంలోనే శిశుపాలుని వధించడం, రక్తపాతం జరగడం జరిగింది. చిన్నగా జరగల యాగం. సో మహాజన సంశయం ఖాయం. అయితే నువ్వు నన్ను నమ్ముకొని శరణాగతి చెంది చేసావు కనుక నువ్వు కారణం కాకుండా నేను కాపాడతా, కానీ దానికి నువ్వు పాటించాల్సిన నియమాలు 2 ఉన్నాయన్నారు. ఒకటేమిటంటే, ఎప్పుడు ఎవరు వచ్చి నన్ను పరమాత్మగా భావించి నువ్వు ఆ యజ్ఞంలో నాకు దక్షిణలు ఇచ్చావు కనుక, దాన్ని మొత్తం కూడా నాకు అర్పించావు కనుక, ఇహ నుంచి ఎప్పుడు ఎవరు ఏది అడిగినా ఆ అడుగుతున్నది నేనే వాసుదేవుణ్ణి అని భావించి నో అనకుండా ఇచ్చేస్తూ ఉండు అన్నట్టు. రెండో కండిషన్, ఇది ఎవరికి చెప్పకూడదు అన్నట్టు. అక్కడ ఉంది కష్టం. సాధన తమాష కదా. ఎవరికి అంటే పెళ్ళాంకి కూడా అని, తమ్ముళ్ళకి ఎవరికి చెప్పడానికి లేదు. ఆ మాస్టర్ గారు అక్కడ చెప్పటం, ఎస్ అన్నట్ట, ఏముందనుకున్నట్ట, అడిగింది ఇవ్వటమే కదా అనుకున్నాడు. ఇంటికి వచ్చేప్పటికి బయట కొత్త చెప్పులు ఏవో కనబడ్డాయట. అవి వాళ్ళ దేశంవి కావు. లోపలికి వెళ్ళి చూస్తే విదురుడు ఉన్నట్ట. ఏమిటి వచ్చామంటే, ఇలా జూదానికి రమ్మంటున్నారని. విదురుడు అనుకున్నట్ట, పిలిచినా రాళ్లే, ఇలాంటి వాటికి ఎందుకు వస్తాడనుకున్నట్ట. ఓకే అన్నట్ట. తమ్ముళ్ళు విదురుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఓకే అంటాడేమిటి అని. ఎందుకన్నాడు, కృష్ణుడు చెప్పాడు కదా, ఎవరు పిలిచినా ఆయన పిలిచినట్టే, ఏం చెప్పినా సరే. కాబట్టి జూదం ఆడాడు. రెండోసారి పిలిచినా జూదం అందుకే ఆడాడు. భార్యని పణంగా పెట్టమన్నా ధర్మమా అధర్మమా ఆయనకి తెలియనివాడు ధర్మరాజు. కానీ ఎందుకు ఇవన్నీ చేశాడంటే, ఆయన కనబడుతోంది ఎవరక్కడ, వీళ్ళెవరు కనబడట్లే, కృష్ణుడే కనబడుతున్నాడు, వాసుదేవోపాసన. అందుకు ఆయన జూదం ఆడాడని చెప్పారు. సరే రాజ్యం పోయింది, ఓడిపోయారన్నారు, అడవుల పాలయ్యారు, 12 ఏళ్ళ అరణ్యవాసం అయిపోయింది, అజ్ఞాతవాసం అది సక్సెస్ఫుల్గా అయిపోయింది. తిరిగి వచ్చారు. ఉపప్లావ్యం అనే ప్రదేశంకి వచ్చి ఓ పురోహితుడిని పంపించారట, మేము వచ్చామని. సరే ఏడిసార్లే అన్నట్టుగా ఓకే మంచిదని పంపించారట వాడిని. ఆ తర్వాత సంజయుడు అనేవాడిని పంపించాట రాయబారానికి ధృతరాష్ట్రుడు. వాళ్ళు రాజ్యం అడగకుండా నువ్వు మేనేజ్ చేసిరా అన్నట్ట. అప్పుడు వాడన్నట్ట, పాయింట్ లేని చోట కేసు గెలవమంటే ఎట్లా, వాళ్ళ రాజ్యం ఇక్కడ అట్టే పెట్టారు, సక్సెస్ఫుల్గా మీ కండిషన్స్ వాళ్ళు సాటిస్ఫై చేశారు, రాజ్యం ఇవ్వాలి, కానీ నీ ఉద్యోగిని కాబట్టి నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి వెళతాను అంతవరకే అన్నట్ట. సరే వెళ్ళాట. వెళితే చూస్తూనే ధర్మరాజు రా సంజయ వచ్చావా అని చెప్పి చక్కగా కూర్చోబెట్టి కలిసి భోజనాలు చేస్తూ చిన్నప్పటి ముచ్చట్లు చెప్పుకుంటూ చాలా ఇదిగా చేస్తుంటే వాడికి గుండె జారిపోతుందిట. వీళ్ళతో ఇప్పుడు నేను మాట్లాడాలి సభలో, వీళ్ళేమో ఇంత ఎఫెక్షనేట్గా ఉన్న వాళ్ళతో అంత కర్కశంగా ఎలా మాట్లాడతాడు. అంతా అయిపోయిన తర్వాత ఏం పర్లేదు, నువ్వు ఎందుకు వచ్చావో దాని సంగతి రేపు చూద్దాం సభలో, నువ్వు మా అర్జునుడు క్లాస్మేటివ్ కాబట్టి ఇదంతా చేసాం, వెళ్ళు రేపు అక్కడికి రా అప్పుడు మాట్లాడుకుందాం అన్నారట. వాడు తక్కువవాడేం కాదు, మరోజు వచ్చి చాలా ఘోరంగా మాట్లాడాడు. నువ్వు ఎందుకంటే అది మాయాజూదం అని తెలుసు, అది వ్యాలిడ్ కాదని తెలుసు, అయినా నువ్వు అడవులకు ఎందుకు వెళ్ళావంటే, నేను చాలా మహానుభావుణ్ణి అని అనిపించుకోవాలని దురద నీకుంది, అందుకే అడవికి వెళ్ళావు. ఇప్పుడు కనుక నువ్వు యుద్ధం చేసావనుకో, నువ్వు మళ్ళీ మహానుభావుడని కాదని తేలిపోతుంది. కాబట్టి నీకు ఆ దురద ఎలాగూ ఉంది కాబట్టి, పైగా అడవుల్లో ఉండడం కూడా నీకు అలవాటైంది కాబట్టి అక్కడే కంటిన్యూగా అన్నాడు వాడు.
కాదని యుద్ధం చేద్దాం అనుకో, ఏముంది భీముడు అలా యుద్ధం గద ఎత్తి చేసేట అంటే 10,000 మంది పోతారు, మరి దుర్యోధనుడు చేస్తే 1,00,000 మంది పోతారు, అర్జునుడు కనుక యుద్ధం చేస్తే 1,00,000 మంది పోతారు, అటు భీష్ముడు చేస్తే 10 లక్షలు, నెంబర్లు ఎక్కువ చదువుతున్నాడు అటువైపు. కాసేపు చెప్పనిచ్చి అన్నట్ట, ధర్మరాజు ఒకటే క్వశ్చన్ వేసేట, నేను మాట్లాడితే యుద్ధం అంటున్నావు, అసలు యుద్ధ ప్రసక్తి ఎందుకు వచ్చింది అన్నట్ట. అంటే ఒక్కసారి వాడు ఏం మాట్లాడాలో అర్థం కాలేదట. అప్పుడు కృష్ణుడు లేచి అన్నట్ట, వీళ్ళ రాజ్యం అక్కడ ఉంది, తిరిగి ఇప్పుడు ఇవ్వాలి, దీనికి మళ్ళీ నిన్నెందుకు పంపించటం, పంపించారంటేనే అక్కడ ఏదో వ్యవహారం ఉందని అర్థం, అదేంటో నేను తేల్చుకుంటా, నేను వస్తాను నువ్వు అన్నట్ట. వాడు వెళ్ళిపోయి వాడక్కడ టెన్షన్తో చూస్తున్నట్ట, రాత్రి అయింది ఎదురు చూస్తున్నట్ట సంజయుడి కోసం. రాగానే సంజయ ఏమిటన్నట్ట, ఏమన్నాడు వాడు అన్నట్టు, ఏం అనలేదన్నట్టు. అప్పుడు ఇంకా టెన్షన్. వాడు 4 తిట్టేట అంటే దాంతో ఎగిరిపోతుంది, కానీ వాడు ఏం మాట్లాడలేదట అంటే ఏం చేస్తాడో అని. అవును ఇంకా సంగతులు ఏంటి అన్నట్ట, నాకు ఒళ్ళు నొప్పులుగా ఉంది, రేపు చెప్తా సభలోనే వెళ్ళిపోయాట వాడు. అంటే ఆ రోజుల్లో ఆ ధైర్యం ఉండేదని అర్థం రాజు దగ్గర. వెళ్ళిపోతే వీడికి నిద్ర పట్టలేదట. దాంతో అప్పుడు ఏం చేశాడు, విదురుని పిలిచాడట. విదురుని పిలిచి నాకు నిద్ర పట్టట్లేదు అన్నట్ట. అంటే నిద్ర పట్టని వాళ్ళు 4 రకాలు ఉంటారు. పెద్ద రాజ్యం వాడు చిన్న రాజ్యం మీద దండెత్తుతున్నప్పుడు, లేకపోతే రోగంతో ఉన్నవాడో, లేకపోతే దొంగ రాత్రిపూట వాడు నిద్రపోతే ఇంక వాడి పని ఏమవుతుంది వాడో, లేదా కామాసక్తితో ఉన్నటువంటి వాడో అని చెప్పి దీనిలో ఏ రకం అని అడిగాట. ఏడిపించింది చాలు నువ్వు, కాస్త ఏమన్నా చెప్పు అంటే మనశ్శాంతికి అన్నమాట. వాడు చెబుతూ ఉంటే అవన్నీ ఆ అధ్యాయాలు ఈ మధ్యనే అధ్యయనం చేసాం. ఎంత చెప్పాడో, ఎన్ని చెప్పినా అందులో ఆయన చివరికి చెబుతాడు, వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వు, నీ బిడ్డలు కూడా మిగులుతారని చెబుతాడు. ఎన్ని చెప్పినా అన్నీ చెప్పి వింటూ నువ్వెన్ని చెబుతున్నా అవన్నీ నిజమే నేను అంగీకరిస్తాను, కానీ దుర్యోధనుని తప్ప నాకు వాడి మీద ఫేవర్ ఉంది, వాడిని వదలలేను, ఇంకేదైనా చెప్పు, ఇంకెందుకు చెప్పడం, చెప్పి 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 తెల్లారుజామున అయింది, వాడికే చెప్పమంటున్నాడు. వాడికి నిద్ర పట్టట్లేదు కూడా చెప్పమంటున్నాడు. అప్పుడు అన్నట్ట, మా మృత్యువు రాకుండా వాడు అంటే మృత్యు భయంతో కదా ఉంటుంది, మా గురువు గారు ఉన్నారు సనత్సుజాతుడు, ఆయన మృత్యువే లేదని చెప్తుంటారు అనగానే వీడికి ఆశ పుట్టిందిట. అయితే మరి ఆయన ఎట్లా ఏమిటి ఎలా పిలిపించాలి, ఏ ఫ్లైట్లో అన్నట్టు అడిగాట. అక్కర్లేదు, ఆయన మహనీయుడు, స్మరణ మాత్రంతో వస్తాడని స్మరించగానే ఆయన వచ్చాట. గవాక్షంలోంచి వెలుగు రూపంలో వచ్చి అలా ఇదయ్యారట. అప్పటికే తెల్లారుజామున అయిందిట. ఆయన అడిగారట, ఏమండి నేనేమో మృత్యువు దాన్ని జయించిన వాళ్ళు అనే పురాణాల్లో వేదాల్లో కథల్లో చదివాను, కానీ మీరేదో మృత్యువే లేదని చెబుతున్నారట, దాని సంగతి ఏమిటి, మీది కరెక్ట్ అయితే అది రాంగ్ అయి ఉండాలి, అది కరెక్ట్ అయితే మీది రాంగ్ అయి ఉండాలి, అసలు దాని సంగతి ఏంటని అడిగాట. 2 కరెక్టేరా అన్నట్టు ఆయన. ఇదేంటంటే 2 ఎలా కరెక్ట్ అవుతాయి అంటే, మాస్టర్ గారు ఇక్కడ ఎన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్పారో మనకు అర్థమయ్యే భాషలో. అదేంటంటే, ఒకడు ఆవు నల్లగా ఉందన్నట్ట, ఒకటి తెల్లగా ఉందట అన్నట్ట. అదే ఆవుని అసలు అర్థం ఏంటంటే అది మచ్చలుగా ఉంది, వాడు కొంటెగా, ఒకటి నల్లగా ఉంది, ఒకటి తెల్లగా ఉంది అన్నట్టు. అలాగే మృత్యువు ఉన్నదన్నవాడైనా మృత్యువు లేదన్నవాడైనా చెబుతుంది ఒకటే విషయాన్నిట. అదేంటంటే అక్కడ చెబుతారు, ప్రమాదం వై మృత్యు, ప్రమాదాద్వాద్ మృత్యు. అంటే నువ్వు ప్రమాదం అంటే పొరపాటు అనేటువంటిది చేసుకుంటే మృత్యువు ఉంటుంది, పొరపాటు పడకుండా ఉంటే మృత్యువు లేదు అన్నారు. దానికి మాస్టర్ గారు ఇన్ని రకాల ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఉదాహరణకు మనం ఒకటి చూద్దాం సరిపోతుంది ప్రస్తుతానికి. ఒక ఆయన ఆస్తి బయటికి పోవడం ఎందుకు, ఇంకెవడికో పోవడం ఎందుకు అని చెప్పి ఎవరినో బంధువులోనే ఒకటి దత్తత చేసుకున్నట్ట. ఆస్తి అంతా వాడికి రాశాక వాడు ఇంట్లోంచి ఎడగొట్టాట. వీడు ఇంట్లోకి రానివ్వట్లేదట. వాడు మాస్టర్ గారి దగ్గరికే వచ్చాట, ఈకే గారి దగ్గరికే వచ్చి, ఏమండి మీరు ఏదైనా తాయెత్తు అది కడితే మా వాడికి నన్ను ఇంట్లోకి రాణిస్తాడేమో, నా వడుక్కు తింటున్నా బయట అన్నట్ట. ఎందుకు తాయెత్తు కట్టడం, వాడు నీకు నాకు కూడా కడతాడు, నీకు లోపల ఇంకెవడికో పోతుంది, ఇంకోడు అనే దుర్బుద్ధి ఎక్కడుంది, నీ లోపల ఉంది, వీడు ఇంకోడు కాదా. కాబట్టి ఆ పొరపాటు పడ్డావు కాబట్టి మృత్యువు, అంటే పొరపాటు పట్టమే మృత్యువు. మాస్టర్ గారు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. ఆహారం ఉందనుకోండి, దాంతోనే ఆరోగ్యకరంగా తయారు చేసుకోవచ్చు, అదే పదార్థాలతో అనారోగ్యం వచ్చేది కూడా తయారు చేసుకోవచ్చు. కాబట్టి మృత్యువు ఉందా లేదా అంటే, పొరపాటు పట్టం ఉందా లేదా అంటే దేన్ని బట్టి ఉంది అంటే నువ్వు చేసుకోవడాన్ని బట్టి ఉంటుందిరా. పైగా ఆ పొరపాటులో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే, అసురా పరాభవన్ అంటారు. అసురులు పరాభవం చెందుతారు. అసురులు అంటే రాక్షసులని మామూలు అర్థం. మంచిదే కదండి రాక్షసులు పరాభవం చెందితే, అంటే మనలోనే ఉన్నారు దేవతలు రాక్షసులు. మాస్టర్ గారు ఎగ్జాంపుల్ చెప్పారు. ఈగ వాలితే అదే గుణపవం ఇంకోటి కర్ర గట్టిగా తీసుకొని కొడితే అది ఈగకి తగలదు, వీడి ముక్కుకే తగులుతుంది అన్నట్టుగా మనలోనే దుర్బుద్ధులు, రకరకాల దరిద్రపు కాంప్లెక్స్లు, తెళ్ళు జల్లులు పాకుతున్నట్టు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పరాభవం చెందంటే పొరపాటు పడ్డప్పుడు ఇబ్బంది పడేది మనమే అని చెప్పారు. అక్కడ ఎవరో బయటవాడు పొరపాటు పడతాడని కాదు, మనమే అక్కడ
అనేది చెబుతూ మాస్టర్ గారు అక్కడ చెప్పారు. మోహినీదేవి అవతారంలో పరమాత్మ వచ్చినప్పుడు రాక్షసులు దేవతలు అమృతం కోసం అక్కడ ఉన్నప్పుడు వచ్చినప్పుడు మామూలుగా కథలో ఏం చెప్పుకుంటామంటే రాక్షసులు మోహినీదేవి వెంటపడ్డారు, ఆ మోహంలో ఉన్నారు, దేవతలకు అమృతం ఇచ్చాడు అని. మాస్టర్ గారు అక్కడ జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పారు. దేవతలు రాక్షసులని విడిగా ప్రత్యేకంగా సినిమాలు చూపినట్టుగా తెల్లటి పెయింట్ కొట్టుకొని కొంతమంది, కూరలు కొమ్ములు వేసుకుని కొంతమంది రాక్షసులు ఇలా ఉండరు. ఆమెను చూసి ఎవరైతే అప్పుడు వెంటబడ్డారో వాళ్ళు రాక్షసులు అన్నారు. అప్పటిదాకా వాడు దేవతాస్థితిలో ఉన్నా అప్పుడు వెంటపడ్డాడు అనుకోండి, వాడు అప్పుడు ఉన్న స్థితి ఏమిటి? రాక్షస దానవ స్థితి అని అర్థం. అంటే మనం కూడా ఏంటి, చాలా చక్కగా వింటాం, అన్నీ వింటాం, బయటకు వెళ్ళంగానే బండి మీద పదార్థాలు కనపడంగానే అటు వెళ్ళిపోయామనుకోండి, అంటే అర్థం ఏమిటి? తెలియకనా అంటే తెలిసే, కావాలంటే మంది వేసుకుందాం తర్వాత, అక్కడ అన్నమాట అర్థం. అంటే అప్పటిదాకా పద్ధతిగా ఉన్నాడు రాక్షసుడు అయిపోయాడని అర్థం. దెబ్బ ఎవరికి తగులుతుంది? రాక్షసు తగులుతుంది. మనకేగా, మనలోనేగా వాళ్ళందరూ ఉంది. ఆ దుర్బుద్ధి వల్ల మనం చెబుతారు కదా హోమియోలో కూడా, ఫలానాది తిందాం అనిపించడమే మెంటాలి, అదే సిమ్టమ్ అని చెప్పారు. అక్కడుంది అసలు సంగతి. కావాలంటే మంది వేసుకుందాం, తినేద్దాం తర్వాత సంగతి అనుకోవటం, దానికి మంది వేస్తారు తప్ప అప్పుడు తగ్గుతుంది రోగం అనేది. కాబట్టి ఇక్కడ అసురా పరాభవన్ అంటే అర్థం అదిట. అలా కాకుండా ఉంటే ఎలా ఉంటారు అంటే, ఆ పరాభవం చెందకుండా ఉండే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధీరులు అని చెప్పారు. వాళ్ళు ఎలా ఉంటారనడానికి మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. అంటే దేవతా స్థితిలో ఉండేట్లుగా ఉండేవాళ్ళు, ఈ పొరపాటు పడకుండా ఉండేవాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పడానికి 1972లో మాస్టర్ గారు ఫ్రాన్స్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ప్రత్యేకంగా అందరూ గొప్పగా చెప్పుకున్న ఒక విషయం, పేపర్లో వచ్చిన వార్తను ఉదాహరించారు. అక్కడ లియాన్ అనే నగరంలో లిఫ్ట్లో వెళుతూ ఉంటే ఒక ఆవిడ ఒక 12 సెకండ్ల పాటు కరెంటు పోయిందిట. ఆవిడ కోర్టులో కేసు వేసిందిట ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద. 12 సెకండ్ల కరెంటు పోయింది, నాకు దానికి కానీ కాంపెన్సేషన్ ఇవ్వాలి అని. 12 సెకండ్లు. మన మాస్టర్ గారు అక్కడ అంటారు, మన దేశంలో కోర్టుకి ఎక్కితే కేసు కూడా తీసుకోరు, ఎందుకంటే అక్కడ కోర్టులో కూడా కరెంటు పోతూ ఉంటుంది. తమాషా ఏంటంటే అక్కడ కోర్టులో కేసు గెలిచింది ఆవిడ. $75,000 ఆ రోజుల్లో 1972లో ఆవిడకి ఇచ్చారట కాంపెన్సేషన్. ఇస్తే ఆవిడ తీసుకొని ఆ చెక్ మళ్ళీ రిటర్న్ చేసి అక్కడే ఈ కరెంటు ఎందుకు పోయిందని అడిగింది. అంతకుముందు అడిగితే ఏదో టెక్నికల్ స్నాక్ వచ్చింది, దానివల్ల పోయింది. అంటే అలా వచ్చినప్పుడు కూడా మనం కరెంటు పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్యారల్గా ఇంకో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారట వాళ్ళు ఆ కోర్టు డీలింగ్స్లో. అందుకని అలాంటి ఇంకో ప్యారలల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయండి, దానికి ఫస్ట్ డొనేషన్ నాది ఇది అని ఇచ్చింది అమౌంట్. అంటే అర్థం ఏంటి? నా దేశంలో ఎప్పుడు కరెంటు పోకూడదని కోరుకుంది. అది అందుకు ఆవిడ ఇదంతా చేసింది, దాన్ని సరిదిద్దుకోవడానికి. అంటే నిజమైనటువంటి పద్ధతిగా జీవించేవాళ్ళు, పొరపాటు పడకుండా ఉండేవాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని నలుగురి కోసం ఆలోచిస్తారు వాళ్ళు. అదిగో అట్లా ఉంటారు వాళ్ళు. అంటే మనకు వెంటనే ఆ ఎగ్జాంపుల్స్ మన నిత్య జీవితంలో జరుగుతూ ఉన్నవి, జరిగినవి చెప్పుకుంటే అది జీవితాంతా మర్చిపోకుండా ఉంటాం మనం మళ్ళీ పొరపాటు పడకుండా ఉండడానికి ఆయన ఇచ్చిన అనుగ్రహం అన్నమాట ఆ ఎగ్జాంపుల్స్. అది బ్రహ్మభూతా భవంతి అన్నారు. అంటే అట్లా మంచి స్థితిలో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది అని అక్కడ చెబుతారు. మృత్యు అని ప్రత్యేకంగా ఏదో పెద్ద పుల్లల్లో వచ్చి మింగేదేమీ లేదురా, అట్లాంటిదేం ఉండదు అన్నారు. అందుకే దానికి మాస్టర్ గారికి ఉదాహరణ చెప్పారు. మనం ఎప్పుడు చెప్పుకునేటువంటిదే. కృష్ణుడి దగ్గరికి ఎవరో బ్రాహ్మణుడు వచ్చి, నాకు పిల్లలు పుడుతున్నారు, వెంటనే పోతున్నారు, ఇప్పుడు మళ్ళా నిండు గర్భిణి నా భార్య, దయచేసి మీరు కాపాడాలని వచ్చాట. కృష్ణుడు, అరే నేను ఇప్పుడు యజ్ఞదీక్షలో ఉన్నా, కదలడానికి వీల్లేదే, ఎట్లా అంటున్నట్ట. అంటూ ఉంటే పక్కనే అర్జునుడు ఉన్నట్ట. ఆయనకేం అసహ్యం చేయలే. వెంటనే నేను వెళ్ళిరానా అన్నట్ట. ఎక్కడికో ఏంటో ఏం తెలియదు. వెళ్ళిరానంటే వెళ్ళి వెరీ గుడ్ అన్నట్ట. మరి సైన్యం అన్నట్టు అలాగా అని చెప్పి సైన్యం గిన్యం అన్నీ తీసుకుని వెళ్ళాట. వెళ్ళి ఆ బయటంతా కూడా ఆవిడ ప్రసవించే గది బయటంతా కూడా ఈ సైన్యాన్ని బెటాలియన్ అంతా పెట్టుకొని ఆకాశంలో కూడా మొత్తం బాణాలతో కప్పు ఉంచాట. అంటే ఎటు నుంచి ఎముడు రాకుండా ఉండాలి అని. ఇందులో లోపల నుంచి ఏడు వినపడింది, పిల్లాడిది కాదు మిగతా వాళ్ళవి. అంటే పోయాడు. అందువల్ల యముడు అనేటువంటి వాడు ఎక్కడి నుంచో వచ్చేది ఏదో చేస్తాడనేది కాదురా బాబు. మరి ఎక్కడ ఉంటాడండి యముడు అనేవాడు? అడ్రస్ ఏమిటి అంటే ఇందాక చెప్పారు కదా, పొరపాటు నువ్వు చేసుకుంటే, తయారు చేసుకుంటే నువ్వే యముడిని తయారు చేసుకుంటున్నావు, లేకపోతే లేదు. దానికి మాస్టర్ గారు మనకు బాగా అర్థమయ్యేట్టు మళ్ళీ ఇంకో ఉదాహరణ చెప్పారు. అదేమిటి అంటే, హిరణ్యాక్షుణ్ణి పరమాత్మ అవతరించి చంపిన తర్వాత, సంహరించిన తర్వాత హిరణ్యకశిపుడికి కోపం వచ్చి, నా సోదరుని చంపినటువంటి ఆ శ్రీహరిని నేను సంహరిస్తానని అనౌన్స్ చేసేట మీటింగ్ పెట్టి ప్రెస్లో అని చెప్పి వాడు 14 లోకాలు తిరిగేట, పైన కింద ఎక్కడా కనబడలేదట, వైకుంఠం దగ్గర నుంచి మొత్తం. అప్పుడు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అసలు శ్రీహరి అనేవాడు లేడు, ఇప్పటిదాకా వాడు ఎవడో ఉన్నాడు అనుకుని అందరూ పొరపాటు పడుతున్నారు,
బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి అనౌన్స్ చేశాడట. చేస్తే అప్పుడు వాడు అదంతా అందరూ చప్పట్లు కొట్టి వెళ్ళిపోయారు, ఎవడు మాట్లాడలే రిపోర్టర్స్, వీడితో ఎందుకు గొడవ అని. కానీ నారదుడు వచ్చాడట, వచ్చి అడిగాట, చాలా బ్రహ్మాండంగా చెప్పారు నిజమే, కానీ మరి మీ బ్రదర్ని చంపింది ఎవరన్నారట. ఫస్ట్ ఏమని చెప్పి బయలుదేరావు, నా సోదరుని చంపినా అన్నావు, ఇంతకీ నీ సోదరుని ఎవరు చంపారు? వాడు ఆలోచనలో పడ్డాడు. అవును నిజమే కదా, వాడు మాయల మారి నువ్వు పొరపాటు పడ్డావు, ఎక్కడ కనబడలేదట అంటే నీ ఇంట్లో ఎతికావా అన్నట్ట. నా ఇంట్లో ఎందుకు ఉంటాడు చూసావా, నీకు కూడా డౌట్ రాలేదు, ఖచ్చితంగా నీ ఇంట్లో ఎక్కడో ఉంటాడు అన్నట్టు. వాడు ఇల్లంతా గాలించాట, క్లీన్ అండ్ గ్రీన్, ఇల్లు శుభ్రం పడిందిట, కానీ ఎక్కడా లేట వాడు. సరే నీ పర్సనల్ రూమ్ అన్నాడు, దానిలోకి ఇంకెవడు రాడు, అందుకే చూసుకో అన్నాడు. సరే తీయించాట, బొద్దింకలు అవి కనపడితే వాటిని కూడా చంపించాట. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య చెప్పింది వరాహవతారంలో కాబట్టి, పందిగా వచ్చిన వాడికి దేంతో అయినా వస్తాడని చెప్పి బల్లులు దోమలు చీమలు అన్నింటినీ లేపేసేట. ఏమీ కనపడి ఇంట్లో కూడా లేడయ్యా అన్నట్ట. నీ జేబులో చూసుకో అంటే లోపలి జేబు అన్నట్ట, పూర్వం లోపలి జేబు పెట్టుకున్నట్టు, అంటే హార్ట్ హృదయం అని అర్థం అంట. అది చూసుకున్నట్ట, ఐడి కార్డు ఉందిట, ఏమనుందంటే నా ఫోటోనే ఉందయ్యా అంటే, మన గుండెలో మనమే ఉంటాంగా, అదిగో వాడే అక్కడ ఉన్నాడు అన్నట్ట. అంటే నీ రూపంలోనే ఉన్నాడు, మృత్యువు ఎక్కడున్నాడు, నువ్వు తయారు చేసుకుంటే నీ రూపంలోనే ఉన్నాడు. అంటే అర్థం ఏమిటి, మనం ఈర్ష్యపడుతూ ఉంటాం, ద్వేషపడుతూ ఉంటాం, క్రోధంతో ఉంటాం, మోహంతో ఉంటాం, వాటితో ప్రవర్తిస్తూ ఉంటాం. ఉదాహరణకి ఆయన చెబుతాడు, సనత్సుజాతుడు చెబుతాడు అక్కడ, ఏమయ్యా పాండవులు రేపు యుద్ధం వచ్చి పాండవులు యుద్ధంలో చంపితే నా పిల్లలు పోయారనుకోవాకు, ఎందుకు పోతున్నారు, రాజ్యం ఇవ్వలేదు కాబట్టి యుద్ధం వచ్చింది. రాజ్యం నా పిల్లలకే ఉండాలి అనేటువంటిది ఏదైతే నీలో ఉందో, వాళ్ళకు ఉండకూడదు మాకే ఉండాలనేటువంటి ఈర్ష్య ఇలాంటి భావాలు ఉన్నాయో దానివల్ల దొస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల దొస్తున్నారు అనుకోవాకు అన్నారు. సో మనందరిలో కూడా మృత్యుస్థితిలో మనం ఉంటున్నాంట అంటే అర్థం ఏమిటి అంటే, మనలో ఉండే ఈర్ష్య ద్వేషాలు వీటి వల్ల మనశ్శాంతి లేకుండా ఉండడం, అదే మృత్యువు అనేటువంటిది చెప్తారు. చెప్పిన తర్వాత వాడు రకరకాల క్వశ్చన్లు వేసాడు, మామూలుగా కాదు. మనకు అది చేయాలి ఇది చేయాలని లైఫ్లో అనిపిస్తూ ఉంటుంది కదండి, అంటే ఇప్పుడు వాడికి రాజ్యం ఇవ్వాలని అనిపించట్లే. మనం చేసే పనులు ఉంటాయి, వాటికి ఫలితాలు ఉంటూ ఉంటాయి కదా, చేస్తూ ఉంటాం. కానీ అక్కడ సనత్సుజాతుడు చెబుతాడు, మనం చేయదలుచుకున్న పనులు చేస్తూ ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి బాబు, చేయవలసిన పనులు చేయాలి అని చెప్పారట. అంటే ఇప్పుడు వాడడిగట, అంటే మీరు కర్మలు అని చెప్పారు కదండి, కర్మలు బలీయమైనవి చెప్పారు, బాగుంది. అట్లయితే కొన్ని మంచి పనులు చేస్తే, యజ్ఞాలు యాగాలు చేసే చోట ఈ పనులు చేస్తే పుణ్యాలు వస్తాయని చెప్పారు కదా, నేను ఆ పనులు ఓ పక్క చేస్తూ వస్తా, ఓ పక్క ఇలాంటి పనులు చేస్తూ ఉంటాయి, ఏదో పనులు లేపేస్తూ ఉంటాయి జనాల్ని, దీనికి అది కాంపెన్సేట్ చేసేట్టుగా. ఇప్పుడంతా అదేగా మన ఆలోచనలని లోకంలో ఎక్కువ మందిది, అదే వాడు అడిగాడు. అంటే ఓ పక్కన ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా కొంతమంది మర్డర్ చేస్తూ ఉంటా, సీట్ ఎక్కుతూ ఉంటాను, ఇంకో పక్కన యజ్ఞయాగాది కర్తువులు చేయించి వాటిని బ్యాలెన్స్ చేసేట్టుగా అన్నట్ట. అంటే అలా కుదరదురా అబ్బి అన్నట్టు ఆయన. అంటే అదేంటంటే మరి వేదాల్లోనే చెప్పారు కదా, ఈ పనులు చేస్తే పుణ్యం, ఈ పనులు చేస్తే ఇదని, కాబట్టి మరి అది కరెక్టా మీరు కరెక్టా, అదే కరెక్ట్ అవ్వాలి కదా, మరి మీరేమంటారు అన్నట్టు. రెండు కరెక్టేరా అన్నట్టు ఆయన చెప్పాడు. వాడు కోర్టు పక్షి లిటిగెంట్ ఫెలో, వాడు ఆయనతో కూడా కూర్చొని ఇవన్నీ మాట్లాడాడు. రెండు కరెక్టేరా అన్నట్టు. అదేంటండి అన్నట్ట, ఇది మంచి పని ఇది చెడ్డ పని అని ఉండదురా, నువ్వు చేస్తున్న పని ఏ దృష్టితో చేస్తున్నావు దాన్ని బట్టి అది మంచిదా చెడ్డదా ఉంటుంది, కాబట్టి నువ్వు పొరపాటు పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే అన్నట్టు. అంటే వాడన్నట్ట, ఏంటండి మాట్లాడితే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మేము జాగ్రత్తగా ఉండేది ఏంటండి, ఏదో చెప్పండి అది చేసుకుంటే ఉంటావు, లేకపోతే మీరు గురువు గారు మీకు నమస్కారం పెడతాం మీరే చూసుకోవాలి. మాస్టర్ గారు అక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఒకడిని నానా ఊరికి అటు ఇటు తిరుగుతుంటే, ఎందుకురా అడ్డమైన తిరుగుళ్ళని, చక్కగా పెళ్లి చేసుకో అన్నట్ట గురువు గారు. నేనేంటండి అంతా మీరే కదా అన్నట్టు, మీరే పిల్లని చూడండి అన్నట్ట. అంటే చూసారే మరి పెళ్ళిరా అంటే కట్న కానుక అయ్యా మీరే చూడండి, పెళ్లి ఖర్చు అయ్యా మీరే అంతా, అంటే వాడు గురువు అని ఒప్పుకున్నందుకు. అందువల్ల ఏంటంటే మీరు ఎంతసేపటికి మమ్మల్ని జాగ్రత్తగా ఉండమంటారేంటి, నాన్ సెన్స్, అది కాదు, మీరు మమ్మల్ని చూసుకుంటూ ఉండాలి, లేదా తేడా వస్తే జైలుకి కూడా మీరే వెళ్ళాలి, గురువుగా బాధ్యత మీరు స్వీకరించాలి. ఈ ఎగ్జాంపుల్, ఈ మాట కూడా ఇందులో వాడారు మాస్టర్ గారు. కాబట్టి అలా అని చెప్పాట. అని అంటే కాదురా నాయన అలా ఉండదంటే వాడన్నట్ట, అట్లయితే కర్మ బలీయమైందా దైవం బలీయమైన వాడని అడిగట. మీరు ఇప్పుడు చెప్తున్నప్పుడు కర్మ బలీయమైందని అర్థమవుతోంది. మరి కర్మ బలీయమైందన్నప్పుడు, దైవం అంటే కర్మ బలమైనప్పుడు మేము మంచి పనులు చేస్తాం, దానికి ఫలితం ఉండాలి కదా అన్నట్ట. అరే ఈ కర్మలు ఇవన్నీ, ఈ సృష్టి రావాలిట అంటే పరమాత్మ నుంచే కదా వచ్చింది, వాడు అనుకుంటే కదా ఇవన్నీ వచ్చింది అన్నట్ట. అప్పుడు వాడు అడిగట, ఏమండి సరే ఇంకో డౌట్ అడుగుతున్నాను అన్నట్ట, ధర్మంగా
ఉండటం, ఒకడు ఉంటూ ఉంటే ఇంకోటి అధర్మంగా ఉండి దీన్ని ఓడించాడు అనుకోండి ధర్మజ్ఞుణ్ణి, అప్పుడు అధర్మం గొప్పది అంట నేను. లేదు, అధర్మంగా ఎవడో ఉంటూ ఉంటే వాడిని మార్చి ధర్మంగా ఓడి చేస్తే ధర్మం గొప్పది. ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పండి అన్నట్ట. ధర్మం గొప్పదే, అధర్మం గొప్పదా అన్నట్టు. మళ్ళీ మాస్టర్ గారు అక్కడ చెబుతారు, ఇంకోడైతే అక్కడ తలపగిలి తెచ్చేవాడు, వాడు వేసిన క్వశ్చన్లకి సనస్సు జాతుడు కాబట్టి అక్కడ ఆగాడు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలామంది చూశారు. అక్కడ చెప్పారట, అరే ధర్మం వల్ల అధర్మం గెలిచిన సందర్భాలు, అధర్మం వల్ల ధర్మం రెండూ ఉన్నాయిరా అన్నట్ట. రెండేలా కుదురుతున్నాయి అంటే పిచ్చివాగుడు వాగవాక అద్దంలో వెళ్ళి ఫేస్ చూసుకో అన్నట్టు. ఏమిటి అంటే నువ్వు అధర్మంగా ఉన్నా, వాడే చెప్పాడు నేను అధర్మంగా ఉన్నా, రాజ్యం కొట్టేశా, మీ దగ్గర దాపరికం ఎందుకు మొత్తం చెప్తున్నాను, మరి వాడు అడవుల పాలై ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, మరి మేమే కదా హాయిగా ఉంది అన్నట్ట. పైకి అంటున్నాడు వాడు ఎప్పుడు ఆట, ఏ టైంలో వాడు నిద్ర పట్టకనేగా పిలిచింది. అప్పుడు అంటే ఫేస్ చూసుకోవే, అద్దంలో చూసుకో తెలుస్తుంది, ఆ వాడు హాయిగా ఉన్నాడు, నువ్వు హాయిగా ఉన్నావా, దాన్ని బట్టి తేలుతుంది తప్ప ఇవన్నీ కాదన్నట్టు. అందువల్ల అని చెప్పి అక్కడ చెబుతారు, ధర్మంగా ఎవడైతే ఆ మృత్యుముఖంలో పడకుండా అమృతత్వంతో జీవించడం అనేటువంటిది ఉంటుందో అలాంటి వాళ్ళు తే బ్రాహ్మణాహ, వాళ్ళు నిజమైనటువంటి బ్రాహ్మణులు. అంటే బ్రాహ్మణులు అంటే మనం అనుకునే ఈ క్యాస్ట్ అని కాదు. అంటే వాళ్ళకి ఏ దాని మీద కూడా వ్యామోహం ఉండదు. వాళ్ళు ఈ ద్వంద్వాలు, పుణ్యం కోసం చేయట కర్మలు, పాపం కోసం, ఈ రెండూ కాకుండా రెండూ దాటి నిష్కామంగా చేయడం అనేది చేస్తూ ఉంటారు. దుర్ధర్షాహ, వాళ్ళు నిజమైనటువంటి జీవితం కలుపుతున్నటువంటి వాళ్ళు మోహానికి చెందరు. లోకంలో ఏం జరుగుతున్నా వాళ్ళు పట్టించుకోరట, లోక స్వభావ వృత్తి అనుకుంటారట. అంటే వాళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తున్నా అది లోక స్వభావం అనుకుంటారట, ఫలానా వ్యక్తి యొక్క స్వభావం అనుకోరు. మనం ఎట్లయితే ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకోళ్ళు వింటూ ఉన్నప్పుడు అవతల వాడు కనురేపలు ఇలా 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 అంటూ ఉంటే వాటిని ఎలా పట్టించుకోమో, అలా వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క లోపాలని కానీ వేటిని పట్టించుకోరట, అది లోక స్వభావం అనుకుంటారట. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ బ్రహ్మభూత, వాళ్ళకి సందు లేకుండా పరమాత్మ అనేటువంటి అనుభూతిలో ఉంటారు. దాన్నే అమృతత్వం అంటున్నారు. వాళ్ళకి మృత్యువు లేదు, ఎందుకంటే వాళ్ళు పొరపాటు పడలేదు కాబట్టి మృత్యువు చేసుకోవటం లేదు అన్నారు. అప్పుడు ఆయన ఇంకా వేదవ్యాసుడు సనస్సుజాతుడు చెప్తారు, అలాంటి స్థితిలోకి మనం వెళ్ళాలి అంటే దానికి మార్గాలు 6 రకాలు ఉన్నాయి అని చెప్పారు. ఏమిటి ఆ 6 రకాలు అంటే సత్యము, ఆర్జవము. సత్యం అంటే సత్య ప్రవర్తనము అని, ట్రూత్ స్పీకింగే కాకుండా ట్రూత్ఫుల్ బిహేవియర్ అనేటువంటిది. ఆ రకంగా మనం సత్య ప్రవర్తనం జీవితంలో కలిగి ఉండడం ద్వారాను రుజు ప్రవర్తనము అన్నారు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, లోపల ఒకటి బయట ఒకటి కాకుండా త్రికరణ శుద్ధిగా ప్రవర్తించడం అనేది. హరి అంటే సిగ్గు, అంటే ఛీ ఇలాంటి పనికిమాల పనుల అనేటువంటి సిగ్గుపడేటువంటి పనులు లోకంలో ఏవైతే ఉన్నాయో అవి వీడు కోసినా చెయ్యడు అనేటువంటి స్థితిలో ఉండగలగటం అన్నారు. పొరపాటున కూడా అలాంటి వాటిల్లోకి వెళ్ళటం, అలాంటివి చేయటం అనేది లేకుండా ఉండే స్థితి అన్నారు. 3వది. అలాగే దమము అన్నారు, అంటే ఇంద్రియముల మీద స్వామిత్వం రావటము అనే అర్థం. అలాగే ఇంకోటి వచ్చేటప్పటికి దానికి విద్య అని చెప్పారు. విద్య అంటే అర్థం ఏంటో మాస్టర్ గారు అక్కడ చెప్పారు. లిటరసీ కాదు, నువ్వు చదువుకున్న విద్య నీకు ఎక్కడికే కాకుండా లోకానికి పనికొచ్చేట్టుగా ఉపయోగపడేట్టుగా ఎవడైతే జీవిస్తాడో దాన్ని విద్య అంటారు అన్నారు. అది ఇంకోటికే కాకుండా లోకం మొత్తానికి మనకు వస్తే అదే మోక్ష విద్య అవుతుంది. కనీసం తోటి వాళ్ళకు ఉపయోగపడేట్టుగా నువ్వు జీవించగలిగితే దాన్ని విద్య అంటారు అన్నారు. సో అలాంటి ప్రవర్తించడం అనేటువంటిది ఒకటి. దాంతోపాటు ఇంకొకటి శౌచం అన్నారు. శౌచం అంటే బాహ్య శౌచము, అంతఃశౌచము. భౌతికంగా ఫిజికల్గాను శుచిత్వం కలిగి ఉండడం, అంతఃశౌచం కలిగి ఉండటము. అంటే అంతఃశౌచం అంటే అర్థం ఏంటి? నెగటివ్ యాటిట్యూడ్ అనేది లేకుండా ఉండడం, ఒకళ్ళ గురించి నెగటివ్గా ఆలోచించకుండా ఉండటం, తప్పులు పట్టకుండా ఉండే లక్షణం, ఇవన్నీ కలిపి. సో ఈ 6 లక్షణాలు 6 ద్వారాల కింద లెక్కగా పెద్దలు ఆచరిస్తూ ఉంటారు. వీటిని ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో పొరపాటు పట్టమనేటువంటి స్థితి లేకుండా ఉంటారు అని చెప్పాట. వాడు ఇవన్నీ విని కూడా వాడికి అంటే ఇప్పుడు వాడికి అవి నచ్చలే, అది సరే కానివ్వండి అంటే వాడు ఆచరించేదే పెట్టేదే. అసలు మౌనం అంటే ఏమిటి అని అడిగాట. అప్పుడు అంటే సంబంధం లేకుండా ఉన్నట్టుగా అడిగేటప్పుడు ఆయన చెప్పారట, ఒక అరటిపండు ఉందనుకోండి, దీన్ని అరటిపండు అంటున్నాం, దానికి మనం పెట్టుకున్న పేరు. అదేంటి అక్కడ ఉన్నది ఇంతకీ అంటే మనం ఇక్కడ ఏదో అక్కడ ఉన్నది అదే. ఏమిటి అంటే పరమాత్మ. ఆ అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో మన పేరుతో ఐడెంటిఫై అయి ఉంటాం, మన పేరుతో మనం ఐడెంటిఫై అయినట్టుగా. అవన్నీ తీసేస్తే అక్కడ ఉన్నదేదో ఆ పరమాత్మతత్వం, దాన్నే మౌనం అంటారు. మాస్టర్ గారు 1వ అధ్యాయమే 2వ అధ్యాయంలో ఒక 3-4 శ్లోకాల దాకా చెప్పారు. సనస్సుజాతి అనేది ఇంకా చాలా అధ్యాయాలు ఉంది. ఇక్కడ దాకా మాస్టర్ గారు ఇచ్చారంటే అర్థం ఏంటంటే ఆ 7 రోజులు అయిపోయిందనే కదా ఆ కీ మనకి ఇచ్చారు. దాన్ని పట్టుకుని ఆ అధ్యాయాలని ఈ వెలుగులో ఎట్లా మనం చదువుకోవాలి, ఎలా సమన్వయం మన జీవితంలోకి చేసుకోవాలనేటువంటి దాన్ని దానిలో మనకు అనుగ్రహించారు. వాసుదేవ.